మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా గోచార ప్రకారంగా ఎలా ఉంటుందంటారు? అమ్మ, మనకి మేషరాశి ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక చూసినట్లయితే సూర్య భగవానుడు ఈ నెల 14వ తేదీ వరకు కూడా, ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఆయన మీనంలో సంచరిస్తూ ఏప్రిల్ 15వ తేదీ నుండి కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. అదే విశేషమైనటువంటి స్థితి. అంటే అమ్మ, మనకి గోచారంలో అంటే ట్రాన్సిస్ట్ అంటారు. ఈ ట్రాన్సిస్ట్లో ముఖ్యంగా 4 గ్రహాలు మాత్రమే ఒక నెల కాలాన్ని మనకి సంచరిస్తూ వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. లాంగివిటీ గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు మనకి సంవత్సర కాలంలో ఎక్కువ కాలం అవి అక్కడే ఉండి పరిపాలిస్తూ ఉంటాయి. రవి నెల రోజులకు ఒకసారి మారుతాడు. ఆయన ఏప్రిల్ 14 వరకు కూడా మీనంలో ఉండి శనితో కలిసి ఉంటాడు. కాబట్టి ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం లేదు అని చెప్పుకోవాలి మేషరాశి వారికి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఏదైనా సరే ఉద్యోగ సంబంధిత విషయాలలో వీరు ఏది ప్రయత్నం చేసినా ఒక పట్టాన అటు ఏలినాటి శనిలో ఉన్నారు, రవి బలం అసలు లేదు. ఉద్యోగాన్ని ఇవ్వాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలమ్మా. అంటే చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భంగపాటు, చేసే ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళక డిసప్పాయింట్మెంట్స్ మీద వీరికి ఒక సెల్ఫ్ ఎనర్జీ ఉంటుంది, సోల్ ఎనర్జీ అని ఉంటుంది, ఆత్మవిశ్వాసం. అవన్నీ కోల్పోతారు. నేను దేనికి పనికిరానేమో, అసలు ఏ ఉద్యోగం నాకు రాదేమో, లేకపోతే నా ఆరోగ్యం ఇట్లాగే ఉంటుందేమో, దీర్ఘకాలికంగా అంటే లాంగివిటీగా నా యొక్క సమస్యలన్నీ ఇట్లాగే ఉంటాయేమో. అట్లా కొంతమంది ఉంటారు తండ్రితో విభేదంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి విపరీతమైనటువంటి అలజడిగా ఉంటుంది కుటుంబ పరంగా. అట్లాగే ముఖ్యంగా కొంతమందికి ఉదర సంబంధిత కానీ, లేకపోతే నేత్ర సంబంధితమైనటువంటి విషయాల్లో కానివ్వండి, లేకపోతే శిరో సంబంధిత విషయాలకు సంబంధించి హాస్పిటలైజేషన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతాన విషయాలకు సంబంధించిన ఏదైనా సరే, ఇప్పుడు స్త్రీలు అనుకోండి, గర్భాన్ని ధరించినటువంటి స్త్రీలు కాస్త ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం ద్వారా, లేకపోతే ఆదిత్య కవచం, సూర్య కవచం ఉంటుంది, దాన్ని ఆచరించుకోవటం, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి జపాన్ని ఏ బ్రాహ్మడి చేత అయినా సరే ఆచరింపజేసుకొని ఆ తీర్థాన్ని స్వీకరించడం. ఒక ఆదివారం ఒక బ్రాహ్మడు, 2 బ్రాహ్మణులు చేసేస్తే సరిపోతుంది. అంటే ఆ తీర్థం ద్వారా, ఆ ప్రోక్షణ ద్వారా సూర్యుడి యొక్క బలం వీరు కొనుక్కునేటటువంటి వాళ్ళు అవుతారు. తప్పదు. సూర్యుడు బలంగా లేనప్పుడు బ్రాహ్మడి యొక్క మంత్రం ద్వారా దాన్ని వారు లోపలికి స్వీకరించడం ద్వారా లోపల ఉన్నటువంటి గర్భస్థిత దోషాలు తొలగిపోతాయి. చక్కగా వారి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల ఏప్రిల్ 15 తర్వాత మళ్ళీ ఈ యొక్క సూర్య భగవానుడు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు మళ్ళీ సిట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కాస్త ఆర్థికంగా వస్తాయి అనుకున్నవి వస్తాయా రాదే అనేటువంటి డైలమాలో ఉంటారు. వచ్చినటువంటి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. ఉద్యోగం వచ్చినట్టే వచ్చే పరిస్థితి ఉంటుంది, కానీ ఈ మాత్రంలోనే మళ్ళీ వస్తుందో రాదో అని అనుమానం. ఇక్కడ ఒకటమ్మా, సూర్యుడు బలంగా ఉంటే ఒక రకంగా రాజకీయ నాయకులకి అయితే కనుక కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, ఇక్కడ ఏంటంటే రాశిని ఒక్కదాన్ని తీసుకోకూడదమ్మా మనం. ఇప్పుడు మేషరాశి వారికి రాశిలో రవిగ్రహం ఉన్నట్టు ఉచ్చస్థితిలో ఉంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, అనుకున్న కార్యాలు బాగుంటాయి. అట్లా కొంతమంది షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో ఏదో రకంగా క్రీడాకారులకి, లేకపోతే లలిత కళల్లో ప్రావేశం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, సంగీతం కావచ్చు, వాయిద్యం కావచ్చు, లేకపోతే చలనచిత్రంలో బాగా ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే అమ్మ, గోచారం రూల్స్ ప్రకారము జన్మజాతకం అని ఆధారపడి ఉంటుంది. ఆ జన్మజాతకంలో ఒక లగ్నం ఉంటుంది, మళ్ళీ దశలు అంతర్దశలు ఉంటాయి. అవి ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తున్నాయి, శుభయోగాలను ఇస్తున్నాయా, అవయోగాలను ఇస్తున్నాయా, దాన్ని బట్టి గోచారంలో సూర్యుడు బలాన్ని ఇస్తూ ఉంటాడు, చంద్రుడు బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే అమ్మ, జన్మజాతకం అనేటటువంటిది మనకి ఫుల్ స్టాండర్డ్ అనమాట. అది లేకుండా గోచారం మానసిక ప్రశాంతతని, మానసికమైనటువంటి అస్తవ్యస్తాలను మాత్రమే సూచిస్తుంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అమ్మ, విద్య
ఈ వృషభ రాశి వారికి విద్యాకారకుడైనటువంటి బుధగ్రహము, విద్యని వృద్ధి చేసేటటువంటి గృహగ్రహము చాలా విశేషమైనటువంటి స్థితిగతుల్లో ఉండటం వలన వీరు కనుక కొన్ని కోరికుంటే, అంటే విద్య విషయంలో వీరు కోరుకున్నటువంటి విషయం ప్రతిదీ కూడా లాభాల్ని కలుగజేసేటటువంటి స్థితి కలుగుతోంది ఈ మాసంలో. అట్లాగే విద్యాపరంగా ఏదైనా విదేశీయాన ప్రయాణం చేయాలనుకున్నా కూడా, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకున్నా వీరికి ఎవరో ఒకరు మోటివేషన్ చేయటం ద్వారా, ముఖ్యంగా తండ్రి యొక్క సహాయ సహకారాలు, ఆయన యొక్క మోటివేషను వీరిని అత్యద్భుతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న రిమార్క్ ఏంటంటే, విద్యార్థులకి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన విద్యార్థులకి విద్యా ఆటంకాలు, విద్య యందు అభీష్టం ఉంటుంది, తండ్రి గారి యొక్క సహకారం ఉంటుంది, వీరు ఏదో సాధించాలి, కొత్త కొత్త విషయాల యందు కోరికలు కలుగుతాయి. కానీ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు ఏంటంటే కాస్త ఆటంకాలని, మతిమరుపుని, అట్లాగే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనటువంటి స్థితిని, నేను ఎంత చదివినా ఇంతేనేమో, మర్చిపోతానేమో అని చెప్పి ఈ నెలాఖరు మధ్య వరకు కూడా వారికి అదే రకమైనటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. దానివల్ల కోరికలను కొంతమంది విద్యలో నశింపజేసుకుంటారు. ఇక జరగదు, నేను చదువుకోలేనని. కానీ అక్కడే వారు పొరపాటు పడుతున్నారు. ఈ కేతుగ్రహ స్థితిని గనక వాళ్ళు అధిగమించగలిగితే ఒక్క గణపతి ద్వారా ఈ నెలల్లా కూడా వీరు గణపతి యొక్క అష్టోత్తరాన్ని గరికతో గనక అర్చించేయగలిగితే అసలు వీరికి తిరిగి ఉండదమ్మా. ఏ గ్రహం అయితే మనల్ని ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి శాంతి చేసుకోవాలి. అంటే కేతుగ్రహ స్తోత్రం ఉంటుంది. పలాశ పుష్ప శంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ స్తోత్రాన్ని రోజు 7 సార్లు చదివి గణపతి అష్టోత్తరాన్ని కానీ, లేదా అది చదవలేనటువంటి వాళ్ళు, కొంతమంది పిల్లలు టైం సరిపోదు, వాళ్ళు ఏం చేయాలంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 70 సార్లు వల్లించుకొని వెళ్తే విద్యార్థులకి విద్యలో ఆటంకం ఉండదు. గృహపరమైనటువంటి కట్టడాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానివ్వండి, లేకపోతే ఏదైనా భూమిని కొనాలి అనుకున్న వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కేతువు వలన ఏంటంటే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ ద్వారా వారు కొంచెం ఇట్లాగే నేను చెప్పిన విధంగా ఈ నెల రోజులు చేసుకోవడం ద్వారా ఉన్నతమైనటువంటి గృహ లాభాదులు, విద్యా లాభము, వాహన లాభము కలగటానికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మాసము ఈ మాసం. మరి విశేషంగా ఈ మాసంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చక్కగా కొంచెం ధనాన్ని వెచ్చించి కుటుంబ సభ్యులందరితో కూడా, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, శంకుస్థాపనలు, అంటే శుభకార్యాలయందు వీళ్ళు పాల్గొనడం, దాని ద్వారా కొంత డబ్బుని ఖర్చు పెట్టినా సరే చాలా ఆనందాన్ని, ఉత్సాహంగా మనసుని రంజింపజేసుకుంటూ కుటుంబ వాతావరణంలో వీరు మాట్లాడే ప్రతి మాటకి అవతల వాళ్ళు చక్కగా నవ్వుకోవటం, దానివల్ల వీరు మానసికంగా ఆనందపడటం, అంటే వీరు కోల్పోయినటువంటి కొన్ని బాధలని వీరికి అనుకూలంగా చేసేటటువంటి గ్రహస్థితి వీరికి నడుస్తోంది. చాలా ఆనందదాయకమైనటువంటి కుటుంబ ఆహ్లాదము, కుటుంబపరమైనటువంటి కీర్తి, కుటుంబంలో బంధువుల్లో ఇతనికి ఉన్నటువంటి స్ట్రాటజీని, అట్లాగే వీరిని పొగిడే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇది వృషభ రాశి వారికి ఈ నెలలో చాలా ఆమోదయోగ్యకరమైనటువంటి కాలం. ఏది తలుచుకుంటే అది చక్కటి ధనాన్ని తెచ్చిపెడుతుంది. వీరు కొంత డబ్బుని సహాయం చేస్తే అంతకంత 10 రెట్లు వీరికి లభించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అట్లాగే ప్రేమకి సంబంధించినటువంటి వ్యవహారాలు నడుపుతున్న కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు వివాహం చేసుకోవాలని, అది కూడా అభీష్ట సిద్ధి కలగడానికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి వృషభ రాశి వారికి అని కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? మిథున రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి మరి బుద్ధితోనే ప్రమేయం, బుద్ధితోనే అనుసంధానం కలిగి విద్య అనేది ప్రసాదింపబడుతూ ఉంటుంది. మరి ఆ బుద్ధికి కారకుడు వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి, మిథున రాశికి చతుర్థాధిపతి బుధుడే. అంటే వీరికి టోటల్గా చదువుకునేటటువంటి విద్యార్థులకి బుధుడు బలంగా ఉంటే చక్కటి విద్య లభిస్తుంది. మరి బుద్ధికారకుడైనటువంటి ఈ బుధుడు ఏప్రిల్ మాసంలో 11వ తేదీ నుండి కూడా శనితో కలవటం వలన కాస్త ప్రతి విషయంలో విద్యలో వెనకపడటం, మందగింపు చర్యలు, అదిగాక బుధుడికి అది నీచస్థితి. బుధుడికి నీచస్థితి, నీచస్థితి వలన పూర్తిగా బలాన్ని కోల్పోతాడు. అంటే తెలివితేటలు కాస్త నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. అప్పటి వరకు బాగా చదివే వాళ్ళు ఉన్నట్టుండి ఎందుకు చదవరో తెలియదు. బుద్ధి వక్రించి అవసరం లేనటువంటి వేరే ప్రయోగాల వైపు వెళ్తూ ఉంటుంది. బుద్ధి వక్రిస్తే ఏంటంటే అమ్మా, వీరికి చేసే పని ఏంటో తెలియదు.
చెయ్యకూడని పనులన్నిటికీ విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ వీరికి చదువులో వెనకబాటుతనం ఎదురవుతుంది. దానికి తోడు కుజుడు ఒక ఆయన రంగంలో దిగుతాడు. దానివల్ల ఏమవుతుందంటే 10వ తేదీ నుండి కుజుడు బుధుడు కలవటం ద్వారా వీరి యొక్క యాక్షన్స్ యాటిట్యూడ్స్ ఎక్కువ మోతాదులో పనిచేస్తాయి. ఉండాల్సినటువంటి బుద్ధిబలం ఉండదు, తెలివితేటలు ఉండవు. అవన్నీ కూడా వేరే రకమైనటువంటి కోపము, ఆవేశము, దురుసుతనము, అట్లాగే నిగ్రహించుకునేటటువంటి తత్వం తగ్గటము, ప్రతి పనిలో ఆలస్యము, అలసత్వము, అంటే ఈ కుజ శని గ్రహాలు బుధుడు 3 గ్రహాల యొక్క ఆ సిస్టమ్ అనేటటువంటి నెర్వస్ అవుతుంది. అయితే రవి బలం వలన ఏంటంటే ఎంత రవి ఉన్నా కూడా 2 గ్రహాలు పట్టుకోవడం వలన రవి బుధుల యొక్క శక్తి కొంతవరకు తగ్గిపోతుంది. అందుకని వీరు కాస్త చదువులో ఇప్పుడు విన్న తర్వాత వీరు చదువులో అత్యధికమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్స్లో కూర్చుంటారు, చదివింది గుర్తున్నట్టే ఉంటుంది, రాసేది వేరే రాస్తారు. దాంతో విద్యలో లేనిపోని సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండి విష్ణు సహస్రనామంలో మనకి ఏదో ఒక శ్లోకాన్ని, ఎందుకంటే వాళ్ళు విష్ణు సహస్రనామం అందరికీ రాదుగా, ఏదో వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఏదో ఒక శ్లోకాన్ని చక్కగా చదువుకొని పెద్దవాళ్ళు కనుక చక్కగా చదివించేసి 11 సార్లు 21 సార్లు చదువుకోవడం ద్వారా ఈ కంజంక్షన్లో రవి బుధ శనులకి సంబంధించినటువంటి దోషము తొలగిపోవటానికి విష్ణు సహస్రనామం ఒకటే మార్గం. కాబట్టి విద్యార్థుల పరంగా ఆ విధంగా చేసుకోవటం చాలా విశేషము. లేనిపోని పోకడాలకి, లేనిపోని ఆలోచనలు వీళ్ళు గనక తీసుకోకపోతే చక్కటి విద్యని ప్రసాదించే శక్తి సూర్యగ్రహ బలం వీళ్ళకిస్తోంది. ఆత్మతో వీళ్ళు సోల్తో మాట్లాడుకోవాలి. నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నేను చదువుకునేవాడినే కదా, లేకపోతే నేను ఎందుకు ఇట్లా అనవసరమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాను అని వీళ్ళు ఆత్మతో మాట్లాడుకుంటే, ఆత్మ సరైనటువంటి, అంటే ఆత్మలంటే వేరే ఆత్మలు కాదు, వీరిలో ఉన్నటువంటి ఇంకో మనిషి ఉంటాడు కదా, వారితో మాట్లాడుకుంటే సోల్ అనేటటువంటిది కరెక్ట్ నిర్ణయాన్ని ప్రసాదించడంలో సూర్యబలం చాలా అత్యద్భుతంగా ఉంది మిథున రాశి వారికి. మరి దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసంలో? దూర ప్రయాణాలు చేయకుండా ప్రశాంత చిత్తంతో ఉంటే తదుపరి వాళ్ళు చేసుకునే అవకాశము ఆ గ్రహాలు వారికి కల్పిస్తాయి. ప్రయాణాల్లో వీరికి తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతుందమ్మా. అంటే ఒకటి ఆర్థిక పరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, భార్యపరంగా కావచ్చు, ఏదో రకమైనటువంటి జగడాలు, ప్రయాణాలలో యాంత్రికపరమైనటువంటి సమస్యలు, అట్లాగే కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు వీళ్ళు ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదువుకొని కారుకి చక్కగా నమస్కారం చేసుకొని ప్రశాంతంగా గాలి ఉందా లేదా ముందు అది చూసుకోవాలమ్మా. ఎందుకంటే ఇక్కడ గ్రహాల యొక్క స్థితుల్లో చక్రాలకి మెయిన్ ప్రాధాన్యత ఉంది. అట్లాగే యంత్రం బాగా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఇంజిన్ అంటాం కదా, అది ఏదైనా సరే చూపించుకొని వెళ్ళాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా విశేషమైనటువంటి కొన్ని నెగిటివ్ సంఘటనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. కాబట్టి వీరు చేసుకునేటటువంటి దైవోపాసనలే వీరిని కాపాడే శక్తిని వారు మాత్రమే వాళ్ళు తప్ప గ్రహాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి. దూర ప్రయాణాల విషయంలో వీరికి అనుకూలం లేదమ్మా. ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వీరికి ఆరోగ్యరీత్యా కనుక స్టెబిలిటీ అయితే లేదమ్మా. 15 తర్వాత కొంతవరకు ఓదార్పు లభిస్తోంది. సూర్యగ్రహ ప్రభావం వలన కర్కాటక రాశి వారికి బాగుంటుంది. చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటారు, అక్కడ చదువుకోవడానికైనా ఉద్యోగ పరిస్థితులైనా సెటిల్ అవ్వాలనుకున్నా, మరి ముఖ్యంగా ఈ యోగం ఉందంటారా వీళ్ళకి? లేదమ్మా. విద్యార్థులకి మామూలు విద్యలు చదువుకునే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కావచ్చు, తండ్రి పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. వారికి అనుకున్న కోరికలు నెరవేరటానికి చివరికి విద్యార్థులకి శుక్రగ్రహ బలం కూడా అంత మెండుగా లేదు. ఎందుకంటే 20వ తేదీ తర్వాత ఆయన సొంత రాశిలోకి వస్తాడు. అప్పుడు మాత్రమే విద్యాపరంగా ఏదైనా కొంత అనుకూలతలు కలుగుతాయి. కానీ మిగతా గ్రహాలు ఉన్నతమైన, అంటే విద్యాపరంగా విదేశాలకు వెళ్ళాలన్నా, వీళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంతున్నా, ఏకాగ్రత ఎంతున్నా అవన్నీ కూడా పటాపంచలు అవుతున్నాయి ఈ నెలలో. పెద్దగా యూజ్ ఏం లేదు వీళ్ళకి. కాబట్టి మీరు అడిగిన దానికి అనుకూలతలు అయితే లేవమ్మా. ఉన్నతమైనటువంటి విద్యకి అనుకూలం కాదు. అట్లాగే ఏదైనా సరే వ్రాత పరీక్షలు, దానికి సంబంధించినటువంటి వ్రాత పరీక్షలకు కూడా అంత అనుకూలతను కనిపించట్లేదు. సరే, జాతకంలో ఏదైనా వారి యొక్క జన్మజాతకంలో దశలు, అంతర్దశలు, కాస్త లగ్నము ఇవన్నీ కొంచెం అనుకూలం ఉందనుకోండి, ముందుకు వెళ్తారేమో. కానీ అక్కడ నడుస్తున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఈ గ్రహాల్లో ఏదైనా కనుక ఒకటై వాళ్ళు నెగిటివ్గా ఉంటే మటుకు విరమించుకోవడం చాలా మంచిది. అందుకనే చూపించుకుంటూ ఉండాలి. ఏదైనా ఈవెంట్స్ మనకు ఉంటాయి కదమ్మా, విద్య, వివాహము,
అట్లాగే సంతానపరంగా కావచ్చు, అంటే లేట్ అయినా లేకపోతే విఘ్నాలు కలుగుతున్నా, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎందుకు ఇట్లా జరుగుతోంది అనేటటువంటిది ప్రశ్న వచ్చినప్పుడు సరైనటువంటి గురువుని కనుక సంప్రదించి, మా జాతకం ఎలా ఉంది గురువు గారు, ఇప్పుడు నడుస్తోంది కరెక్ట్గా ఉందా లేదా, మేము ఈ ప్రయత్నం చెయ్యొచ్చా లేదా, దీనికి ఆపోజిట్ నడిస్తే అయిపోవాలమ్మా, గురువే చెప్పగలుగుతాడు అది. కాబట్టి ఇవన్నీ చూపించుకొని గోచారం ద్వారా ముందుకు వెళితే వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అమ్మ, సింహరాశి వారికి విద్యాపరంగా చూస్తే ఎన్నో రకాలైనటువంటి అపశృతులు, అపవాదులు, అవమానాలు, విద్యయందు ఆటంకాలు కనపడుతున్నాయి కుజగ్రహ స్థితి వలన. సింహరాశి వారికి చతుర్థ స్థానాధిపతి మరి మహానుభావుడు కుజుడపటం, అట్లాగే లాభాధిపతి అయినటువంటి మరి బుధగ్రహము కూడా అష్టమ రాశిలో సంచారము. ఇవేంటంటే బుధ, కుజ, శని ప్లస్ రవి, ఈ గ్రహాలన్నీ కూడా మరి 8వ స్థానంలో ఉండి సింహరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు, తండ్రి గారి యొక్క ప్రతికూలత ప్రభావాలు, ఉద్యోగాలు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి తీవ్ర ఒత్తిడులు, సమస్యలు, అంటే వీరి కింద పనిచేసే కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాదుల్లో పొజిషన్స్లో ఉన్నటువంటి వారు, లేకపోతే వారి కింద పనిచేసే వారి వలన ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవటం, అంతర్గత యుద్ధాలు జరగటం, వీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో మోసాలు చేసేవాళ్ళు రెడీ అవ్వటము, వీరి మీద లేనిపోని అభాండాలు వేయటము, దాని ద్వారా వీరికి మానసిక క్షోభ, ఒత్తిడులు, ప్రెజర్స్ ఎక్కువైపోయి శరీరం అంతా కూడా హుతం అవుతోందా అనేటటువంటి ఒక స్థితి కలుగుతూ ఉంటుంది. అంతటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ సింహరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలుగుతున్నాయని మనం చెప్పుకోవాలం. ఎందుకంటే కుజుడు, శని ఈ రెండు కలవటం ద్వారా భార్యాభర్తల మధ్య గృహంలో ప్రశాంత వాతావరణం లేకపోవటం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మాట్లాడితే గొడవ, మాట్లాడితే సమస్య. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు, ఈ రెండు గ్రహాలు సర్పదోషాన్ని కలగజేస్తూనే మరి ఇక్కడ కుజశనుల యొక్క అష్టమస్థాన స్థితి ఆకస్మికంగా పెట్టినటువంటి పెట్టుబడుల్లో విపరీతమైనటువంటి నష్టాలు రావటం. ఎందుకంటే వ్యాపార గ్రహం బుధుడు కూడా అక్కడే కలిసి ఉంటున్నాడు కదా. మాసంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అంటారు. పెట్టిన పరిస్థితులు కూడా ఘోరంగా వచ్చేస్తాయి. ఆకస్మికంగానే వాళ్ళకి పెట్టిన పెట్టుబడుల్లో కూడా నష్టాలే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడో గురుగ్రహం అనేటటువంటిది కొంత వీరు మేనేజ్ చేసుకునే ఎంత స్వభావం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ బాలేదు కదమ్మా. ఇప్పుడు గురుగ్రహం అనేటటువంటిది లాంగివిటీ, అంటే జూన్ వరకు కూడా ఆయన ఎక్కడో అక్కడ వెసులుబాట్లు కనిపిస్తాడు. ఈ నెలలో పరిస్థితి ఏంటి? రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం ఈ మూడు గ్రహాలు శనితో కలవటమే అక్కడ పెద్ద దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆవేశం రానియకుండా ఉండాలి. ఆవేశంలో వీరు తీసుకునే నిర్ణయాలు, వీరు తీసుకునే మాటలు, వీరు మాట్లాడే మాటలు, వినేటటువంటి మాటలు అన్నీ కూడా వీరిలో దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలకి దారితీస్తాయి. వీళ్ళు ఆవేశం ఎట్లా ఉంటుందంటే కట్టలు తెంచుకున్నటువంటి ఒక నది వాగు కట్టలు తెంచుకుంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా అయితే నాశనం అయిపోతాయో, వీరి ఆలోచనలో ఏమాత్రం కూడా అలజడి కలిగిందో, గురుగ్రహాన్ని కూడా అధిగమించి వీరు కనుక ప్రవర్తించారో వీరికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మటుమాయమైపోతాయి. కుటుంబ పరిస్థితుల్లో ఆకస్మికంగా ధన నష్టాలు బిగినవుతాయి. వీరు ఏది మాట్లాడినా కూడా అవతల వాళ్ళు ఎందుకు నన్ను అవమానిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనేటటువంటి వాగ్వాదాలు చేస్తారు. వీరికి కూడా ఏంటంటే వితండవాదము, ప్రతివాదము చేసేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి ఈ మాసాంతము కూడా కలుగుతున్నాయి. కుజబుధులు ఎప్పుడైతే కలిశారో వీరికి గృహంలో ప్రశాంతత కలగదు. అట్లాగే వెహికల్స్ మీద ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నాయి. అట్లాగే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ పరంగా భూములు కానీ, గృహాలు కానీ ఈ విషయాలలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే దయచేసి పెట్టకండి. మొత్తం నష్టమే కనిపిస్తుంది, మోసాలు కనిపిస్తున్నాయి, దగాలు కనిపిస్తున్నాయి. ఎంతోమంది గృహాలు ఆక్యుపై చేసడం, లేకపోతే వీరికి ఉన్నటువంటి భూముల్ని ఆక్యుపై చేయటము, దాని ద్వారా పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వటము, దాని ద్వారా వీరికి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది పొలిటీషియన్స్ కూడా సమస్యలు తప్పవమ్మా. సింహరాశి వారికి పొలిటీషియన్స్కి కూడా బాగున్న వాళ్ళు ఒక్కసారి కుదేలైపోయే పరిస్థితి. వారి మెడ చుట్టూ ఏదో తాడేసి ఉరితీస్తున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అంటే ఏదో రకమైనటువంటి విషయాలలో వీళ్ళు
ఇంటర్ఫీర్ అయ్యారని చెప్పి కోర్టు సమన్లు రావటం, కోర్టు కేసుల్లో ఇరుక్కోవటము, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ధన్మని వాళ్ళ పదవుల్లోంచి తీసేయటం, ఇలాంటివి కూడా సింహరాశి వారికి కలగబోతున్నాయి. అష్టమ రాశిలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శనిగ్రహ, చతుర్గ్రహ కూటమి ప్రభావం 15 తర్వాత కొంత ఏదైనా మానసికమైనటువంటి పరిస్థితులు వీరికి సహాయ సహకారాలు లభిస్తాయేమో, కానీ అప్పటి వరకు అయితే కనుక చాలా పరిస్థితులు బాగాలేదు. ముఖ్యంగా గురుగ్రహం వలన వీరికి కొంత ఓదార్పు లభించే అవకాశం కలుగుతోంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అమ్మ, కన్యారాశి వారికి విద్యార్థులు చాలా కష్టపడి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఎక్సర్సైజులు, వాకింగ్లు చేస్తూ మైండ్ని, శరీరాన్ని యాక్టివేట్ చేస్తే తప్ప వీరికి చదువులో వృద్ధి రాదు. ఇదేంటంటే చదువుకిను వీటికి సంబంధం ఏముందంటే, మరి వీరి రాస్యాధిపతి శరీరాన్ని, మనసుని స్పందింపజేస్తూ ఉంటాడు బుధుడు చేతనత్వంగా ఉంటేనే నరాల యొక్క బలం ఉంటుంది. కానీ బుధుడు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులకి వెళ్తున్నాడు ఈ నెల మొత్తము కూడా 11వ తారీఖు నుంచి. అది కూడా మరి శనితో కలిసి. అంటే వీరు ఎంతగా కష్టపడి కాస్త శరీరాన్ని వంచి బద్ధకాన్ని వదిలితే కానీ చదువులో ఫుల్ఫిల్మెంట్ దొరకదు. లేకపోతే వీరి ఆలోచనలు, కోరికలు ఎన్నున్నా, శుక్రుడు ఎంత అనుకూలంగా ఉన్నా, వీరు ఏదైనా ఉన్నతమైనటువంటి చదువులకి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ నెల చివరిలో 20 తర్వాత కాస్త అనుకూలమైన స్వభావం కలుగుతుంది. అంటే వీరు అనుకున్నటువంటి ఆలోచనలకి సరైనటువంటి సమాధానం ఉన్నత విద్యపరంగా వారికి అప్పుడు దొరుకుతుంది. కాబట్టి ఉన్నంతలో వీరికి ధనపరంగా కూడా బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులైతే కనుక కుజుడు, శని ఈ 2 గ్రహాలు ఆటంకాలని కలుగజేస్తుంది. ఎంత వీళ్ళు ప్రయత్నం చేసినా సరే విద్యలో ముందుకు వెళ్ళటం చాలా అసాధ్యం. ఎందుకంటే గృహంలో కూడా పరిస్థితులు అనుకూలించవు వీళ్ళకి. తండ్రి పరంగా సరైనటువంటి ప్రోద్బలం లభించదు. తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా విద్యార్థులకి కొన్ని విద్యలో ప్రతిబంధకాలు కలుగుతాయి. ముఖ్యంగా కన్యారాశి వారు సప్తమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గోచారాన్ని కనుక గమనించినట్లయితే కనుక వీరు చేసే ప్రతి సంకల్పము విఘాతాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా బంధువుల నుండి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ వీరి చేసేటటువంటి వ్యాపారం మీద, వీరికి ఉన్న ఆరోగ్యం మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ఘోష, వారు ఊరికనే వీరికి ఫోన్లు చేయటం, అయిన వాళ్ళు ఫోన్లు చేయటం, గొడవలు పెట్టుకోవటం అకస్మాత్తుగా జరుగుతాయి. ఇవన్నీ వీరికి మనశ్శాంతిగా నిద్ర కూడా పోలేనటువంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉంటాయి. ఎందుకు నిద్ర పట్టట్లేదో వీళ్ళకి ఆ పరిస్థితి అర్థం కాదు. ఎందుకంటే చూస్తేనేమో వెనకాల కేతుగ్రహం, కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండి శనిగ్రహం, బుధగ్రహం చక్కగా వారి యొక్క రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా ఈ కన్యారాశి మీద పడడం ద్వారా సంఘంలో వీరికి ఉన్నటువంటి పరపతి, వీరికి ఉన్నటువంటి కీర్తి, ప్రతిష్టలు అన్నిటికీ భంగం కలగడానికి ఈ గ్రహాలన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తోడు దశమంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా ప్రతికూలంగా ఉంది. చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో మార్పులు, చేర్పులు, వీరంతటి వీరే ఉద్యోగాన్ని వదిలే పరిస్థితి కూడా వస్తుంది. ట్రాన్స్ఫర్స్ అవుతే వెళ్ళొచ్చు అంటారా? ట్రాన్స్ఫర్స్ కాదు, అసలు ఉద్యోగం ఊడిపోయే పరిస్థితులు కన్యారాశి వారికి కనిపిస్తుంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఎట్లా, వీరికి కంఫర్ట్నెస్ లేని చోట డబ్బులు తగ్గిపోవటం, చేస్తున్న ఉద్యోగం పడిపోవడం ద్వారా డబ్బులు తగ్గిపోవటం, లేకపోతే వీరి మీద లేనిపోని అభాండాలు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వీరి మీద ఐటీ దాడులు, లేకపోతే వీరు లంచాలు తీసుకునే పరిస్థితి అంటే వీరు ఎప్పుడో తీసుకున్నటువంటి లంచాలకి ఇప్పుడు బయటపడటము కొంతమంది ఉద్యోగస్తుల్లో, దాని ద్వారా పోలీసులు రావటము, దాని ద్వారా ఇందాక చెప్పాను కదా కీర్తి ప్రతిష్టల భంగం అంటే ఇవే. చెప్తే ఏంటంటే వీళ్ళ మనసు మీద పడుతుందని కొన్ని చెప్పకూడదు, కానీ ఇవన్నీ ఏంటంటే ఉద్యోగస్తులకి గండకాలం అని చెప్పుకోవాలమ్మా. గురుబలం లేదు, ట్రాన్స్ఫర్స్ అయ్యే పరిస్థితులు ఉంటే ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అట్లాగే అసలు ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఉద్యోగాల్లో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవటము, పిచ్చిగా ఉంటుంది వీళ్ళకంతా కూడా పరిస్థితి. పెట్టుబడుల్లో ఆకస్మికంగా పెట్టే పరిస్థితి రావటం, మళ్ళీ దానితోడు భయము. పెట్టుబడి పెడతారు, అనుమానాస్పదంగా పెడతారు, దానికి తగ్గట్టే మోసపోవటం, ఎందుకు పెట్టామని చెప్పి కుటుంబంలో గొడవలు, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఎన్నో ప్రతిబంధకాలు వీరికి చవి చూస్తున్నారు. ఎందుకంటే సంతానకారకుడైన గురువు బలంగా లేక, కోరిక ఉంటుంది వీళ్ళకి ఈ కన్యారాశి వారికి, కానీ సంతానపరంగా
వారికి అవకాశం లభిస్తుంది, ఈ లోపలే ఆవిరైపోతుంది. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు బాలేదు కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక అనుకూలమైనటువంటి చిరునవ్వుతో ఒక వ్యక్తి చూశారనుకోండి, వీళ్ళలో కూడా చిరునవ్వు వస్తుంది, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదని నవ్వుతారు. అట్లాగే వీరికి ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి అలజడులు కూడా అవతలవాడు కాస్త వీడికి పుషింగ్ చేయటము, నేను ఏదన్నా మీకు సలహా ఇస్తాను అన్నారనుకోండి, వీళ్ళలో కొంత చలనత్వం కలుగుతుంది, శుభత్వం వస్తుంది. 2 వేడి గ్రహాలు కుజుడు శని, ఒక పక్క వీడి రాశ్యాధిపతి కన్యా రాశ్యాధిపతి వెళ్ళి వాళ్ళతో కలిస్తే వీడికి ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది, వీడి తెలివితేటలు ఎక్కడ పనిచేస్తాయి, వీళ్ళకి సంబంధించినటువంటి పనులు ఎక్కడ పూర్తవుతాయి. కుజుడు శని మింగేస్తున్నారు కదా ఈ కన్యారాశిని. అందుకని వీరికి కొంచెం ప్రతిఘటనలు, సంఘర్షణలు, అట్లాగే అంతర్గత మథనము వీరిని మాత్రము అలా ముంచి పైకి లేపే పరిస్థితి కనిపిస్తోందమ్మా. కన్యారాశికి కొంచెం అలజడిగా మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అమ్మ, విద్యార్థులకి వాళ్ళు వేసేటటువంటి ప్రతి అడుగు బద్ధకం లేకుండా ఒక మంచి ప్రణాళిక చర్యలని, అట్లాగే మంచి ప్రణాళికలను గనక ఏర్పాటు చేసుకొని వారు జాగ్రత్తగా గనక ఆచితూచి వారికి ఉన్నటువంటి బుద్ధిని, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, వారికి ఉన్నటువంటి వాక్కుని వీటన్నిటిని మిళితం చేసి నేను ఏదైనా సాధించగలను అని వాళ్ళు చదివేటటువంటి చదువు పైన కానీ, శ్రద్ధ విషయంలో ఏదైనా ఒక ఎగ్జామ్స్ రాయటానికి అవకాశం ఉన్నటువంటి వారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏప్రిల్ మాసం అనేటటువంటిది విద్యార్థులకి చాలా మంచి శుభకాలము. ఈ తులారాశి వారికి అది చాలా యోగ్యకరమైనటువంటి పరిస్థితులను కూడా కలుగు చేస్తుంది. కాబట్టి విద్యార్థులకి ఎవరైనా వ్రాసేటటువంటి ఎగ్జామ్స్ దేనికైనా కానివ్వండి, విదేశాలకి వెళ్ళటానికి రాసే ఎగ్జామ్స్ కానీ, మామూలుగా ఇంటర్మీడియట్ విద్య వరకు కానివ్వండి, ఉన్నతమైనటువంటి విద్యల పరంగా కానివ్వండి, వీరికి చక్కటి వ్రాత పరీక్షలో ఉన్నతమైనటువంటి ప్రథమ శ్రేణి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి అనుకున్నటువంటి ఉద్యోగం వైపు మరల్చేటటువంటి అవకాశాలు కూడా, అంటే ట్రాన్స్ఫర్స్ కలగటానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మనం అభీష్ట సిద్ధి అంటారు. లాభంలో ఉన్నటువంటి కేతువు అభీష్టాల్ని సిద్ధి చేస్తున్నాడు. అట్లాగే ఆరోగ్యరీత్యా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, అంటే దీర్ఘకాలికంగా కొన్ని అనారోగ్య బాధలు పడుతూ ఉంటారు, దాని పరంగా విపరీతమైనటువంటి ఖర్చులు, హాస్పిటల్స్, అలాంటి వాళ్ళకి కూడా కాస్త రిలాక్సేషన్ కనిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. మరి వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారా? అమ్మ, వివాహ యోగము వీరికి ముఖ్యంగా వివాహపరంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు, విరోధాలు కలగటానికి అవకాశం ఉంది. అంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారే వచ్చినటువంటి సంబంధాల వారిని ఎదుక్కుంటూ వెళ్ళి ఉన్నవి లేనివి వారికి చెప్పి సంబంధాలని దూరం చేసేటటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమ్మ, శుక్రగ్రహము ఈ ఏప్రిల్ మాసంలో 20వ తేదీ వరకు కూడా సప్తమంలో ఉండటం, అంటే కారకో భావనాశాయ అని, వివాహం కావాలంటే శుక్రుడు అనుకూలంగా ఉండాలి. కానీ తులారాశి వారికి సప్తమంలో శుక్రుడు ఈ నెల 20 వరకు ఉండి కూడా వివాహ బంధకాలని చేసేటటువంటి ప్రతిబంధకాలు, అనుకున్నవన్నీ కూడా జరగకపోవడం అనేది సూచిస్తున్నాడు. సంబంధాలు వస్తాయి, అవతల వాళ్ళు కాస్త ఎగ్రీ అవ్వటము, లేకపోతే మేనరికం తరపు కానీ అయిన వాళ్ళు కానీ సంబంధాలకి వీరిని అడగటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవటం, అదే జాతకంలో దశలు అంతర్దశలు కూడా మంచిగా జరిగితే, అవే గోచారంలో చెడ్డగ్రహాలు అయి ఉంటే ఇగో నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు. దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది, వారికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తి నిర్వీర్యమైపోతుంది, చేయాలనుకున్న పని చెయ్యలేరు. ప్రతి చోట కూడా వారికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది, ఏమీ చేయలేని పరిస్థితి. ముఖ్యంగా సంతానపరమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. సంతానంతో కూడుకొని కానీ, సంతానం లేక కానీ, సంతానం ఉండి వారి వలన ఇబ్బందులు కానీ, అంటే సంతానానికి సంబంధించిన రిలేషన్ ఏ సమస్య అయినా వీరిని ఒక ఉప్పు పాత్రలో పెట్టి ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంటుంది. అంత ఘోరము వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అది ఏ రకంగా కానీ, వారి ఆరోగ్యరీత్యా సంతాన ఆరోగ్యం కావచ్చు, వారి ఉద్యోగం కావచ్చు, సంతానపరమైనటువంటి వ్యాపార నష్టాలు కావచ్చు, వారు మాట వినకపోవచ్చు, వారికి ఉన్న దుర్మార్గపు లక్షణాల వల్ల కావచ్చు, దుర్వ్యసనాల వల్ల కావచ్చు, ఎన్నైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తున్నారు వృశ్చిక రాశి వారికి బుధుడు,
కుజుడు శని. ఎందుకంటే బుధుడు వీరికి నీచ స్థితిని పొందడం ద్వారా ఆకస్మికంగా నాకు లాభం వస్తుంది అనుకొని నష్టాలు క్రియేట్ చేయొచ్చు. సంతానం కలుగుతుంది అనుకున్న వాళ్ళకి గబాలన సంతాన పరమైనటువంటి విచ్ఛేదనాలు కలగచ్చు, ఇబ్బందులు కలగచ్చు స్త్రీలకైతే కనుక. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే కాస్త ప్రేమభావంతో ఇరువురు, ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రేమించుకొని వివాహానికి ముందుకు వెళ్దాం అనుకుంటే వారికి కూడా ఎంతో ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. లేనిపోని బంధువులతో గొడవలు, సమస్యలు, ఇవన్నీ కూడా ఇబ్బందులు. కొంతమంది రుణాలు చేసుంటే కనుక ఈ వృశ్చిక రాశి వారు కాస్త రుణ విమోచనాలు కలగడానికి అవకాశం. అంటే ఏదైనా అప్పు తీసుకుంటే తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, నిర్ణయాలు చేసుకుంటారు. కానీ అక్కడ కలిసి ఉన్న గ్రహాలు అంత అనుకూలమైనవి కాదు కాబట్టి ఒక్కోసారి తీర్చాలి అనుకొని వెంటనే డైవర్ట్ చేసే పరిస్థితి. ఏ బంధువుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్తారు, కాస్త డబ్బులు కావాలని అడగటము, వారి బాధను వ్యక్తీకరించటము, లేకపోతే సంతానపరమైనటువంటి చదువు రీత్యా కావచ్చు, ప్రయాణాల రీత్యా కావచ్చు, ఆకస్మికంగా ధనము డైవర్ట్ అయిపోయి అప్పులు తీరుద్దాం అనుకునే లోపల కేల్కతం దుకాణం బంద్ అయిపోతుంది. అంతటి పరిస్థితి కూడా వీళ్ళకి కలుగుతుంది. అంటే చక్కగా ఎన్నింగ్ చేస్తారనుకుంటారు. కొంతమందికి ఆకస్మికంగా కూడా బంధువుల ద్వారా అంతకుముందు పెట్టిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. కానీ నిలబడకపోవడానికి కారణాలు చెబుతున్నాను అనమాట. గ్రహాలు అట్లా ఉన్నాయి కాబట్టి అలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం జూన్ వరకు వీళ్ళకి అంత యోగ్యకరంగా లేదు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అంత అనుకూలమైన పరిస్థితులు లేదమ్మా. అంటే మానసిక ఆనందానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకి కూడా అంత యోగ్యకరంగా లేదమ్మా. ఎందుకంటే వారి యొక్క మేధస్సు సహకరించదు, వాళ్ళకి మర్చిపోతూ ఉంటారు. ఆకస్మికంగా ఏదో ఒకటి బంధుమిత్రాదులుగా ప్రయాణాల పరంగా వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే వీరి యొక్క ఆలోచనలు అవసరం లేని వ్యవహారాలు ఎంతో తలదూస్తారు. దానివల్ల ఏంటంటే చదువుకి విఘాతం కలిగే అవకాశాలు. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. వీరికి హయగ్రీవుని యొక్క దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలిగిన వాళ్ళుగా మనం చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి ఈ ధనుస్సు రాశి మీద పడడం చేత మిగతా గ్రహాల యొక్క చేష్టలు ఏ విధంగా ఉన్నా గురుగ్రహం యొక్క దృష్టి వలన వీరు చాలా విషయాలలో జ్ఞానంతో ప్రవర్తించటం, ఆలోచన పాండిత్యంతో ముందుకు వెళ్ళటం ద్వారా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను కూడా వీరికి అనుకూలంగా చేసుకునే పరిస్థితికి కలగచ్చు. అంటే గురుబలం బాగుంది, గురుబలం చాలా సుస్పష్టంగా ఉంది కాబట్టి హ్యాపీ. అయితే అమ్మ, మనకి గోచారంలో మాత్రం ఏప్రిల్ నెలలో సూర్యగ్రహం యొక్క సంచారాన్ని బట్టి మూమెంట్స్ నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ కారకుడు ఆయనే. అన్ని రకాల ఏ చర్య చేయాలన్నా సూర్యగ్రహ బలం ఉండాలి. ఏ గ్రహం, ప్రతి గ్రహం ఆయన చుట్టూ తిరుగుతాయి కదా. మరి సూర్యుడు బలంగా ఉంటేనే కదా ఏదేం జరిగేది. అయితే ఏప్రిల్ 14 వరకు కూడా సూర్యుడు 4వ స్థానంలో, చతుర్థంలో, చాలా ఇన్కన్వీనియంట్ స్థానంలో ఉండటం, అంటే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే కుజగ్రహము, శనిగ్రహము, 11 నుంచి బుధగ్రహం, నీచస్థిత బుధుడు, ఈ 4 గ్రహాల యొక్క పరంపర 15వ తేదీ వరకు సూర్యుడైతే కనుక ప్రతికూలమైనటువంటి భావాలను ఇస్తారు. అంటే ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి విద్యలని చదవాలి అని మానసికంగా ప్రిపేర్ అవుతారు. అంటే వారి పిల్లలు కావచ్చు, కొంతమంది ఎవరైనా విద్యార్థులు కావచ్చు ధనుస్సు రాశిలో, వారికి కొంత కష్టకాలము అని కూడా చెప్పుకోవాలి. బుద్ధి సరిగ్గా పనిచేయదు, తెలివితేటలన్నీ కూడా అధమస్తవ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ బుధగ్రహ నీచస్థిత ప్రభావము వీరికి ఉన్నటువంటి ఆలోచనాపరమైనటువంటి చర్యలన్నిటినీ కూడా కుదించి వేస్తుంది, పైకి రానివ్వదు, చేతనత్వం ఉండదు. కాబట్టి బుధగ్రహం 4లో ఉన్నప్పటికీ చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత 4వ స్థానంలో బుధుడు ఉంటే గోచారం రూల్స్ ప్రకారం. కానీ అది నీచ స్థితి కావటం వలన, కుజుడు శని 2 పాపగ్రహాలతో బుధుడు కలవటం వలన ఈయనిచ్చే శుభాలంటూ కూడా మొత్తం ఏమీ ఉండవు. అంటే వ్యాపార రీత్యా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. లాభం వస్తుంది అనుకుంటే అది కాస్త వేరే వాళ్ళకి వస్తుంది కానీ వీళ్ళకి రాదు, ఇబ్బందులు పడతారు. అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి ఆలోచన స్థితి లేకపోవటం, సంభాషణ చాతుర్యం లేక
ఒకరి బుద్ధిలో ఉన్నటువంటి తెలివితేటలను ఒకరు ప్రదర్శించలేకపోవటం, అంటే వారికి అనుకూలంగా వీరు లేకపోవటం, ఇవన్నీ ఏంటంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సంఘర్షణలను క్రియేట్ చేస్తుంది. గురుబలం గురుబలమే, కానీ మనకు ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఇవి కూడా అనుకూలించాలి. కాబట్టి మీరు ఒక రకంగా చెప్పాలంటే అమ్మ, రాహుగ్రహం కూడా కొంతవరకు అనుకూలిస్తుందనే చెప్పుకోవాలి. 3వ స్థానంలో ఉండి మంచి ధైర్యంతో ధనాన్ని ఖర్చు పెట్టి గృహపరమైనటువంటి విషయాలు కానీ భూపరమైనటువంటి విషయాలలో కొన్ని సమాలోచనలు చేస్తారు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఫలానా ఇల్లు కట్టాలి, లేకపోతే ఫలానా చోట స్థలం కొనాలి, ఇలాంటి ఆలోచనలు ఎన్నో చేస్తారు. ఒక్కోసారి ఉన్నటువంటి వాటిని అమ్మి కూడా ఇంకేదైనా సరే కొనాలి పెద్ద ఎత్తున అనేటటువంటి ప్లానింగ్ కూడా ఈ గురువు వలన రాహు వలన కలుగుతూ ఉంటాయి. అయితే అలాంటి వాటికి యోగ్యకరమా కాదా అంటే, మరి చతుర్థంలో పాపగ్రహాలు ఉంటే ఎక్కడవుతాయి పనులు? కావు, అవి కానివ్వవు. అదిగాక అర్ధాష్టమ శని ప్రాబల్యము వీరిని ఏ పనిలో కూడా ముందడుగు వేయకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. అనుకుంటారు ఏం చేయాలో తెలియదు, ముందుకు వెళ్ళలేరు, పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండవు. దానికి తోడు కుజగ్రహము కూడా 4వ స్థానంలో ఉండటం, అర్ధాష్టమ కుజగ్రహ దోషము, అర్ధాష్టమ శని 2 గ్రహాలు కలవటం మహాయాతన కలుగజేస్తుంది ఏప్రిల్ 1 నుంచి 2 నుంచి. కాబట్టి ఈ నెల రోజులు వీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే విద్యార్థులు విద్య యందు ధ్యాస ఎక్కువ పెట్టాలి, ఏకాగ్రత ఎక్కువ పెట్టాలి. అవన్నీ తగ్గిపోతాయి. కరెక్ట్ అయినటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అంటే వ్రాసేటప్పుడు, ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు సరైనటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. అట్లాగే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి భూ వ్యవహారాలు నడిపించే వాళ్ళు కావచ్చు, భూముల్ని కావచ్చు, గృహ కట్టడాలు నడిపించేటటువంటి బిల్డర్స్ కావచ్చు, లేకపోతే ఐరన్ మెటల్స్కి సంబంధించిన వాళ్ళు, కోల్ బిజినెస్ చేసేవాళ్ళు, లేదా కోల్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి వ్యాపార విషయాలలో, అమ్మకం విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఏదైనా యాంత్రికపరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లేకపోతే ముఖ్యంగా వ్యాపారంలో ఎవరైతే కనుక ఈ సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్ముతూ ఉంటారు చూసారా, వారికి కూడా ఏంటంటే కొన్ని తలకాయ నొప్పులు ఎదురే అవకాశం ఉంటాయి గవర్నమెంట్ పరంగా. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ధనుస్సు రాశి వారికి వాహనపరంగా వస్తాయి. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యపరంగా కొంతమందికి రావచ్చు, విద్యార్థులకి విద్య యందు ఆటంకాలు భంగాలు కలగచ్చు, ఎవరైనా సరే గృహ కట్టడాలు చేసేటటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగడానికి 4 గ్రహాలు ఇబ్బందులు కలగజేసే పరిస్థితి. 15 తర్వాత అయితే కనుక సంతానపరమైన సమస్యలు కూడా వీరికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానం మాట వినకపోవడం, దానివల్ల మానసిక ప్రశాంతత వీరికి లేకపోవడం, సూర్యగ్రహ బలం అనేటటువంటిది పూర్తిగా తప్పుతోంది వీళ్ళకి, ధనుస్సు రాశి వారికి. అయితే ఏంటంటమ్మా, ఏదైనా సరే 5వ స్థానంలో సూర్యుడు చాలా బలంగా ఉంటున్నాడు. అంటే ఏదైనా సరే కొంతమందికి తండ్రి వలన, అంటే తండ్రి గారు ఏదైనా షేర్స్లో కానీ డబ్బులు కానీ పెట్టుంటారు చూసారా, అవి అకస్మాత్తుగా వీరికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడో పెట్టుంటారు, అవి వీరికి లాభపరంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమందికి కోర్టు కేసులు ఉంటాయి, ఆ కోర్టు కేసుల్లో కూడా వీరికి విజయం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే శుక్రగ్రహ బలం అనేటటువంటిది మాత్రము వీరికి ఈ ఏప్రిల్ 20 తర్వాత కొంత ఆగమ్య గోచరమైన పరిస్థితి. భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కుటుంబ అలజడులు కలుగుతాయి. ఆర్థికంగా అప్పుల బాధ కొంత అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక మాట అంటే కుటుంబంలో ఇంకో మాటగా స్వీకరించి కుటుంబంలో చిన్న చిన్న జగడాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక గమనించినట్లయితే కనుక ధనుస్సు రాశి వారికి మరి కుజుడు, శని, బుధ, రవి ఈ గ్రహాలు అస్సలు బాలేదు. శుక్రగ్రహము కూడా ఒక్క 20వ తారీఖు వరకు మాత్రమే బాగుందమ్మా. ఏది ముట్టుకున్నా బంగారమా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి. అప్పులు తీరిపోవటం, అనారోగ్య సమస్యలు కాస్త ఇదవటము, అట్లాగే శత్రువులు ఎవరన్నా ఉంటే వీరితో కాస్త మాట్లాడడానికి ముందుకు రావటం, ఏదైనా వస్త్ర ఆభరణాదులు కొనటము, కొత్త కొత్త వస్త్రాల యందు కాస్త ఆశ కలగటము, సంతానం యొక్క అప్పులు ఏదన్నా ఉంటే వీరు తీర్చడానికి ప్రయత్నం చేయటము, ఇట్లా ఎన్నో రకాలుగా శుభ పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైనా కొత్త ఈవెంట్స్ ఏదైనా ప్రారంభం చేయాలంటే వారి జన్మజాతకాన్ని చూపించుకొని ప్రారంభం చేయాలి. వివాహం అయితే కనుక అనుకూలంగానే ఉంది, కానీ ఈ గ్రహాల యొక్క పరిస్థితి, వాహనము, ఇందాక చెప్పినటువంటి కొన్ని విద్యలో కానీ ఏదైనా ఇబ్బందులు కలిగితే వారి జన్మజాతకం చూపించుకోవడం ద్వారా ఏంటంటే సరైనటువంటి రెమెడీ ఆచరించి అవతల వాళ్ళు ఏం చేయాలో కూడా ఒక గురువు నిర్దేశిస్తాడు. ఆ విధంగా చేసుకుంటూ
ఆ విధంగా చేసుకుంటూ గోచారాన్ని కూడా లింకు చేసుకోవడం ద్వారా సరైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏ పరిష్కారం చేసుకుంటే మనకి గోచారంలో పనులు అవుతాయి. అంతేగాని గోచారాన్ని నమ్ముకొని ముందుకెళ్తే అసలైన జాతకం నెగిటివ్ ఇచ్చింది అనుకోండి, ఇది పాజిటివ్ ఇస్తుందని చెప్పుకుంటే మా గురువు గారు మాకేమీ పనులు జరగట్లేదు. ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మా మకర రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహము, శనిగ్రహము, రవిగ్రహము, ఈ 3 గ్రహాలు అత్యంత యోగప్రదమైనటువంటి కాలాన్ని సూచిస్తున్నాయి. అట్లాగే ఏప్రిల్ 15 నుంచి సూర్యగ్రహము 4థ స్థానంలో ఉచ్చస్థితిలో ప్రయాణించటం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా చూసుకోవాలి మకర రాశి వారు. అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఎన్నో ప్రతిబంధకాలని, కొన్ని మృత్యు సంఘటిత విషయాలని సూచిస్తున్నాడు. 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహము కొంత అనారోగ్య స్థితులని, అట్లాగే శత్రు వృద్ధిని, ముఖ్యంగా ఏదైనా సరే రుణ బాధల్ని కూడా ఓ పట్టాన తెమల్చకుండా ఆలస్యం చేసేటటువంటి పరిస్థితుల్ని సూచిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహుగ్రహం, అట్లాగే ఏప్రిల్ 11వ తేదీ వరకు కూడా బుధుడు యొక్క యుతి, అంటే బుధరాహువులు ద్వితీయంలో ఉండటం అనేటటువంటిది అప్పుల బాధ రోజు రోజుకి పెరగటాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా అప్పులు తీరుద్దాం అనుకున్నా అవి తీర్చలేని పరిస్థితిని, అంటే మనసులో సంకల్పించుకుంటారు, కొన్ని నిర్ణయాలు కుటుంబంతో కూర్చొని సూచించుకుంటారు, ఈ నెలలో ఎట్లయినా సరే అప్పులు తీర్చాలి అనేటటువంటి ఆ మానసిక స్థితిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాహుగ్రహంతో కలవటం ద్వారా కొన్ని నిర్ణయాలలో అప్పటికప్పుడు మార్పులు చేర్పులు కలగటం ద్వారా తీర్చేటటువంటి అప్పుని కాస్త గృహ అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతుంది. ఏదో ఒక రకంగా అయితే ఖర్చు అవుతుంది. ఒకటి అనుకుంటే అది కాస్త బుద్ధి వక్రీకరించి ఇంకోటి అవుతుంది. ఎందుకంటే 11 తర్వాత ఏప్రిల్లో బుధుడు నీచ స్థితికి వెళ్ళి 3వ స్థానంలో అక్కడ వాళ్ళతో 3 గ్రహాలతో కలుస్తాడు. దాని ద్వారా ఏంటంటే ఆకస్మికంగా తండ్రి గారి పరమైనటువంటి విషయాల యందు, ఏదైనా ఉద్యోగంలో కొన్ని మార్పులు జరుగుతాయి అనుకున్నటువంటి విషయాల పరంగా వీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, లేదా గవర్నమెంట్ త్రూ ఏదైనా గృహపరమైనటువంటి ఇబ్బందులు రావటం, గృహ కట్టడాలు లేకపోతే గృహానికి సంబంధించినటువంటి వస్తువుల పరంగా కొంత ఖర్చు అవ్వడం అనేటటువంటిది వీరికి పరంపరగా సాగుతుంది ఈ యొక్క మాసంలో. ఎందుకంటే అమ్మ, ఎంత కాదనుకున్నా పాపగ్రహాలు 3లో ఉండటం అనేటటువంటిది అత్యంత యోగప్రదమే, కాదనట్ల. కానీ అక్కడ శనిగ్రహంతో కలిసినటువంటి రవి కుజులకి ప్లస్ బుధుడు కూడా అక్కడ యాడ్ అయ్యేసరికి చతుర్గ్రహ కూటమి దాదాపుగా ఒక 12-13 రోజులు ఏప్రిల్ మాసంలో వీరికి అనుకున్న కార్యాలన్నీ కూడా సంశయం లేకుండా నిర్ణయించే పరిస్థితి ప్రకారమే ముందుకు వెళ్ళటానికి మంచి ధైర్యం చేస్తారు, మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అవి జరగకపోవటానికి చాలా కారణాలు ఈ యొక్క మిత్రత్వ శత్రుత్వాలు. వీటి వలన ఏంటంటే ముందుకు వెళ్తారు, మళ్ళీ ఎందుకో తెలియకుండా మనసు సహకరించకో, బుద్ధి సరిగ్గా ఆ సమయంలో వారికి తటస్థమైపోయో, ఇది కాదు ఇంకోటి చేద్దాం, ఇంకోసారి చేద్దాం అని చెప్పి వాయిదాలు వేసుకుంటారు. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థుల విషయంలోకి వస్తే కనుక విద్యాపరంగా ఆసక్తి తగ్గిపోతుంది. సరిగ్గా కాలేజీకి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఆరోగ్యరీత్యా ఏదో ఒక ఇబ్బంది వీరిని వేధిస్తూ ఉంటుంది. దానివలన వీరు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళలేక, చదువు యందు సరైనటువంటి నిమగ్నం కాలేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కలుగజేస్తుంది. ఎందుకంటే అమ్మ, రాహుకేతువులు ఎప్పుడైతే ఆలోచన స్థానము, కుటుంబ స్థానంలో ఉన్నారో, 8వ స్థానంలో కేతు ఉన్నాడో, ఆకస్మికంగా కుటుంబపరమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు కావచ్చు, వీరిని ఓ పట్టాన ఏ పనిని కూడా చెయ్యనివ్వు. లెక్క ప్రకారం మకర రాశి వారికి సూపరమ్మ ఈ నెలలో అని చెప్పేసేయచ్చు. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి మేము గ్రహాల యొక్క యుతుల్ని గమనిస్తే కనుక చాలా తటస్థమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను కలుగజేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నిలబడాలి అంటే కోరికల్ని కాస్త అదుపులో పెట్టుకోవాలి. అట్లాగే ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వీరికి అనుకోని కొన్ని సంఘటనల వలన ప్రయాణాలు పోస్ట్ పోన్ అవటం అనేటటువంటి కూడా జరుగుతుంది. అట్లాగే ఏదైనా ఒక గృహాన్ని, భూముల్ని
అమ్ముదాం అనుకున్నా సరే వాటిల్లో కూడా డబ్బులు ఇచ్చే స్థితుల్లో లేట్ అవ్వటం, దాని ద్వారా ఇరువురి మధ్య సంభాషణ ఒక స్టేజ్ని దాటి వెళ్ళిపోవటం, అంటే బుద్ధి కూడా పనిచేయలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది ఉన్నతమైనటువంటి విద్యల కోసమని గవర్నమెంట్కి అంటే వేరే దేశాలకి సంబంధించినటువంటి అప్పీల్ చేసుకుంటారు, పాస్పోర్ట్లు, వీసాలు, ఇవి కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆలస్యం అవుతుంది, అది వీరు తట్టుకోలేరు. దానివల్ల నిర్ణయాలు కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంచెం ఓపిక, సహనము, ధైర్యము, సాహసము, నిర్ణయాలు ఇవి గనక వీరు కంట్రోల్గా అవుతుంది అని గట్టిగా అనుకుంటే తప్ప అవో. అదే వెంటనే మారిపోతూ ఉంటాయి వ్యవహారాలన్నీ కూడా. శుభాలకి బదులు అశుభాలు కూడా డైవర్ట్ అయిపోతూ ఉంటాయి వ్యవహారాలు. సాధ్యంతో మకర రాశి వారికి బాగుందమ్మా. కాకపోతే ఏంటంటే చెప్పాక మ్యూచువల్ గ్రహాలు సరిగ్గా లేకపోవటం వలన ఆలోచనల మీద ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది. ఏదనుకున్నా కంపల్సరీ ఇంకోటి జరిగిపోతూ ఉంటుంది, దానికి ఆపోజిటా. అందుకనే కొంచెం వీరు ఆలోచన ఎందు నిమగ్నమై ఓపికగా, పట్టుదలగా, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కాకుండా ఆలోచనాపరంగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ధనము ఖర్చు వస్తుంది, కుటుంబంలో ఎన్ని గొడవలున్నా వాటిని తట్టుకునే పరిస్థితి కలుగుతుంది. వీరు చేసే ప్రతి స్వయం నిర్ణయాత్మక పనుల్లో మంచి సిద్ధి కలుగుతుంది. శని భగవానుడు అక్కడ ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన విద్యలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఓపిక ఉండాలి. కుజుడు ఉండేసరికి ఓపిక నశిస్తుంది, నిర్ణయాలన్నీ చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. శని ఏమో ఆగరానాయన నా మకర రాశి నాదిరా బాబు, కొంచెం ఓపిక పట్టు, ఎందుకు టెన్షన్ పడతావు అంటాడు. నేను ఎట్లా ఊరుకుంటాను, నువ్వేవాడు నేను అన్నట్టుకంటే నీ కుజుడు. ఇక బుధుడు వస్తాడు, బుధుడు వచ్చి తెక్క పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఈయనే ఆయనకి పడదు ఆ స్థానం, నీచ స్థితి పొంది ఉంటాడు. దానివల్ల ఏంటంటే కొంతమంది ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వ్రాత పరీక్షలు రాస్తూ ఉంటారు. వారికి ఏంటంటే చక్కగా చదువుకుంటారు, కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి తెలియని భయం వస్తుంది, ధైర్యం కోల్పోయే పరిస్థితి. వాళ్ళని ఎవరినన్నా పుషింగ్ చేయాలి, పుషింగ్ చేస్తే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి రాయగలుగుతారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు ఇక్కడ శుక్రుడు అంటే ఒకటమ్మ, 2వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము, శనిగ్రహము, ఈ 2 గ్రహాల యొక్క పరిస్థితి వలన విద్యార్థులు కోరినటువంటి కోరిక ప్రకారము చదువుకోవటం కొంచెం దుర్లభమని చెప్పుకోవాలి. అంత అనుకూలమైన పరిస్థితులు కలగకపోవచ్చు. 20వ తారీఖు తర్వాత మళ్ళీ చదువు యందు ఆసక్తి పెరగటం, దాని గురించి అఖండమైనటువంటి పరిశ్రమ చేయటం, ఎంతటి కష్టాన్నైనా సరే అధిగమించి నా కోరిక తీర్చుకుంటాను, నేను ఆ యొక్క చదువుని చదువుకుంటాను అని చెప్పి వారు తమలో తాము గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు కుంభరాశి వారు. విద్యాపరంగా అప్పుడు వాళ్ళకి మంచి యాక్టివేషన్ లభిస్తుంది, కష్టపడతారు దానికి తగ్గట్టుగా. ఎందుకంటే అమ్మ ఇక్కడ 20వ తారీఖు వరకు కూడా శుక్రుడు 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే వీరికి రాహుకేతువుల యొక్క లగ్నబలము సప్తమంలో ఉండటం ద్వారా కన్ఫ్యూజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా, ఏ పని చేయాలనుకున్నా తొందరగా ఓ పట్టాన జరగవు, పోస్ట్ పోన్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి. దానికి తోడు శని, ఏలినాడు శని కుంభరాశి వారు అనుభవిస్తూనే ఉంటారు. దాని పరంగా ఏంటంటే నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, ఏదైనా లోన్లు తీసుకొని డబ్బులు కట్టే విషయంలో కూడా కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో ఏదైనా అమ్మకాన్ని చెయ్యాలన్నా, లేకపోతే ఏదైనా గృహాన్ని అమ్మితే అవతల వ్యక్తులు వీరికి డబ్బులు ఇవ్వడానికి కొంత సంశయాత్మకంగా ఉండి, అంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి, అట్లా ఆర్థికంగా చాలా బర్డెన్స్ అనేటటువంటి కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు పడతారు. కుజశనుల వలన కుటుంబంలో నిత్యము ఒక నిప్పు రాజేసినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఎందుకు గొడవలు అవుతాయో తెలియదు. అన్నదమ్ముల మధ్య అయితే కనుక కుటుంబంలో రగడ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి. కాస్త గురుగ్రహ బలం వలన ఏంటంటే ఉన్నట్టుండి వీరే తమాయించుకుంటారు. అవతల వాళ్ళు ఎంతటి స్థాయికి వచ్చినా వీళ్ళు కాస్త తమాయించుకుంటూ ఉంటారు. అవతల వ్యక్తులు మళ్ళీ ఈ నెల 15 తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతారు. ఈ 10 రోజులు 15 రోజులు మాత్రం ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. ఏదనుకున్నా సరే కోరికలు నెరవేరడం చాలా కష్టం. ఎందుకంటే 11వ తారీఖు వరకు కూడా మరి ఈ యొక్క బుధుడు ఏదైతే బుద్ధిని తెలివితేటలను ఇస్తాడో, వీరి యొక్క ఆలోచనల పరంగా ఏదైనా పని చేయాలి అని అనుకుంటారో వాటి యందు ఆకస్మికంగా ఏదో ఆటంకాలు రావటం, ఇవన్నీ 11వ తారీఖు వరకు కూడా వీరికి జరుగుతూ ఉంటాయి.
ఓ పట్టాన్ని ఏది చేయలేరు వీరు. తర్వాత మంచిగా బుధుడు యాక్టివేషన్ అవుతోంది, కానీ ఆయన నీచ స్థిత ప్రభావం అనేటటువంటిది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కాస్త పెసరపప్పు నానేసుకొని రోజు ఇంత తింటూ ఉంటే వీరి ఆలోచన స్థాయి చక్కగా పనిచేస్తూ ఉంటుంది, మెరుగవుతూ ఉంటుంది. వీరు తినాలి. బుధుడు నీచ స్థితిని పొందుతున్నాడు. అలాగే ఆలోచనలో బుద్ధి వికసిస్తాయి, లేకపోతే మందగుడితనంగా ఉంటారు, లేకపోతే అబద్ధాలు ఆడటం, కుటుంబంలో ధనాన్ని దొంగతనం చేయటం, ఇట్లాంటి పరిచర్యలు కూడా చాలామంది చేస్తారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అంటే ఒకటమ్మా, కుంభరాశి వారికి బుధుడు యోగ్యకారకుడు. ఆయన ఎప్పుడైతే నీచ స్థితిని పొంది ద్వితీయంలో ఉంటాడో వారు గబాలన నోట్లోంచి ఒక మాట మాట్లాడదామని ఒకటి అనుకుంటారు, గబాలన అది కాస్త దొర్లి వేరేది అవుతుంది, అది కాస్త గొడవలకి దారితీస్తుంది. కుటుంబంలో కావచ్చు, వ్యవహారికంగా బయట కావచ్చు. కాబట్టి 15వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత కూడా బుధుడు బాలేదు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ముందు రోజు నానేసుకోవడం, పెసర్లు కాస్త తినడం వల్ల ఏంటంటే బుద్ధి ప్రకాశిస్తూ ఉంటుంది. మరి వీరికి అప్పుల బాధ అనేటటువంటిది ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది కుజశనుల యొక్క ప్రాబల్యం ఈ నెలంతా కూడా. కాబట్టి కొంచెం కుటుంబపరంగా, ఎందుకంటే అమ్మ ఇప్పుడు వచ్చే పరిస్థితులు కూడా బాగాలేదు, ఈ నెల రోజులు కొంచెం టైట్గా ఉండే పరిస్థితి ఉంది మన దేశానికి, ప్రపంచానికి. దాని పరంగా వీరు కాస్త అప్పుల బాధ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెల 20 తర్వాత చాలా అనుకూలమైనటువంటి విద్యా అర్హతల్ని, విద్యా యోగ్యతల్ని, కుటుంబంలో గృహంలో చక్కగా సుఖ సౌఖ్యాదుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. గృహ అవసరాలకు కావలసినటువంటి కొన్ని వస్తువుల యొక్క సముదాయాల్ని కొనటము, వాటి ద్వారా ఆనందాన్ని అనుభవించటము, ధనపరంగా కూడా, అంటే ఏదైనా ఒక గృహం ఉన్నా, లేకపోతే వీళ్ళు చదువుకున్న చదువు పరంగా, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యల పరంగా వీరి యొక్క ఆలోచన కానీ చాలా పరిపక్వత కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే కుంభరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేసుకోవాలి. ఏప్రిల్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ యొక్క నామస్మరణ చేస్తూ మీనరాశి వారు గడపాలి ఈ నెల రోజులు. జై శ్రీరామ్, జై హనుమాన్, వాళ్ళిద్దరే కాపాడాలి వీళ్ళని. ఎందుకంటే అమ్మ, మీనరాశి మనకున్న మేషరాశుల్లో 12వది. అంటే ఇది పూర్తిగా మనిషికి ఒంటరి పోరాటం ద్వారా ఒంటరి పోరుని సూచించే రాశిది. ఒంటరితనానికి ఎక్కువగా ఈ రాశిని వాడుతూ ఉంటారు. ఎందుకంటే మోక్షం పొందాలంటే ఒంటరిగా ఉంటే కానీ మోక్షం రాదు, కుటుంబంతో కలిసి ఉంటే మోక్షం రాదు. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కోరుకునేది ఒంటరితనాన్ని. పెళ్ళి కాకముందు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత నాకు ఒంటరితనం కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక పరీక్షా సమయం ఈ నెల రోజులు. అరే నాయన, నెత్తి మీద శని కూర్చొని ఏడుస్తున్నాను, ఏలినాడు శని అని బాధపడుతున్నారు మీన రాశి. దాని ద్వారా కుజుడు వచ్చి కూర్చుంటున్నాడు. అంటే ఇంకా శని భగవానుడు ఏంటంటే అమ్మ, ఒరే నాయన నువ్వు అనుభవిస్తావని చెబుతాడు. కుజుడు వచ్చి డైరెక్ట్గా అనుభవింపజేసేస్తాడు. ఆగడు, ఆవేశం ఎక్కువ కదా, ఇంత ఆలోచన కూడా చేయడు ఆయన. అందుకాక శనితో కలిసేసరికి ఈయనకి ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక శత్రువు ఉన్నటువంటి ఇంట్లో ఇంకోటి వచ్చాడనుకోండి, వాడిని చూసేసరికి వీడి కోపం ఎక్కువైపోతుంది, ఇగో ఎక్కువైపోతుంది. కాబట్టి దాంతో ఈ మీనరాశి వాళ్ళకి కుజుడు, శని ఇరువురు కూడా ఈ నెల రోజులు కలిసి ఉంటారు జన్మరాశిలో. 2 పాపగ్రహాలు ఉన్నాయంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. అనుభవించే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ నెల రోజుల్లో. దానికి తోడు 11వ తేదీన బుధుడు కూడా వచ్చి కూర్చుంటాడు నీచ స్థితిని పొంది. అంటే ఈ గోచారంలో అమ్మ వీళ్ళ గ్రహస్థితి మీనరాశి వారికి చూస్తే, చతుర్థంలో చూస్తే గురుడు, 12వ స్థానంలో రాహువు. వీళ్ళు పెద్ద గ్రహాలు. సరే, మనకి చిన్న గ్రహాలు ఏవైతే నెల నెల మారుతాయో రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు. వీళ్ళల్లో రవి కూడా జన్మరాశిలోనే ఉన్నాడు. ఇంకెక్కడ బయటపడతారమ్మా? 15 రోజులు, పక్షం రోజులు కాస్త ఏప్రిల్ 14, 15 వరకు కూడా ఈ 4 గ్రహాలు ఇక్కడే ఉంటాయిగా. 3 గ్రహాలు రవి, కుజ, శని 3 పాపగ్రహాలు వీరింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే వీరు ఎట్లా బయటపడతారు? స్వయం కృషిగా, స్వయంకృతంగా, పూర్తిగా దైవారాధన నమ్ముకొనే బయటపడాలి వీళ్ళు. దానికి తోడు శుక్రుడు 20వ తేదీ వరకు కూడా 2వ ఇంట్లో ఉంటాడు. కొంచెం పర్వాలేదు, ఏదైనా వీరు చేసే ప్రయత్నాలు సఫలీకరించకపోయినా ధనం అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ధనం రావటం, విపరీతమైనటువంటి ధనము విపరీతంగా ఖర్చు అవ్వటం, ఆరోగ్యరీత్యా
తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా, లేకపోతే వీరి యొక్క ప్రయాణాల రీత్యా, దూర ప్రయాణాలకు వెళ్ళాలి, అక్కడ ఏదో కొత్త వింత ఏదో ఉంది, అక్కడ ఏదో దేవాలయం దర్శించి వస్తే మాకు శుభం కలుగుతుంది, ఇట్లా ఎవరో బంధువులు చెప్తారు, తల్లి తరపో లేకపోతే భార్య తరపు బంధువులు ఎవరో ఒకళ్ళు వీళ్ళకి చెవిలో వేస్తారు. చెవిలో వేయంగానే వీళ్ళు అప్పు చేసో సొప్పు చేసో బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు, పైత్య వికారాలు, అనుకోని వడదెబ్బలు కొట్టేటటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటాయి. అట్లాగే వీరు చేసే ఈ ప్రయాణం వలన ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఉన్న ఉద్యోగాలు పోవటం, ఉద్యోగాల్లో సరైనటువంటి కాన్ఫిడెన్స్ లేక వీరి ఉద్యోగానికి కొంతమంది వీరే రాజీనామా చేసేయటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరికి కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పాడవుతుంది మీనరాశి వారికి. పెద్ద ఎఫెక్ట్ అనమాట. వీరి యొక్క సహజమైనటువంటి జీవన విషయాలలో ఎన్నో మార్పులు వీరిని పరాభవించేట్టుగా చేయటం, వీరిలో నేను ఒంటరివాడిని అయిపోయాననేటువంటి ఒక బుద్ధి ప్రేరేపితం కావటం, దానివలన ఏ పని మీద ఆసక్తి లేకపోవటం, తినాలని కూర్చున్నా సరిగ్గా తినలేని పరిస్థితి, ఇట్లా ప్రతిదీ కూడా వీరి వ్యక్తిత్వ స్వభావం మారిపోతుంది. మానసికంగా దృఢంగా ఉండలేరు. ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం సూచిస్తూ ఉంటుంది. ఏదో అవతల వాళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు, నన్ను అనుమానిస్తున్నారు అనే ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్ వీళ్ళల్లో తొలిచివేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళనే వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా. అట్లాగే కుటుంబ పరంగా కూడా వీరికి కాస్త మర్యాద తగ్గిపోవటం, చేసే ఉద్యోగాలలో వీరికి కాస్త పరాభవం ఎదురవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చర్యల వలన మీనరాశి వారు కొంత ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితులు అవలంబించవలసి వస్తుంది. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము వీరికి నిరాశని నిరాశే మిగిలిస్తుంది. అట్లాగే వీరు చేసేటటువంటి కొన్ని నిర్లక్ష్యపరమైనటువంటి కొన్ని వ్యక్తిత్వ స్వభావాలలో కలిగినటువంటి మార్పుల వలన కుటుంబానికి దూరం అవ్వటం, అట్లాగే ఎవరికైతే వీరు ఫ్రెండ్స్కి నమ్మి ధనాన్ని ఇస్తారో వారు వీరితో వీరు డబ్బులు అడిగితే వీరు కొట్టుకునే స్థాయికి వెళ్ళటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ వీరి ముందు కనపడతాయి ఈ నెల రోజులు. ఇది ఒక ఎత్తు అయితే కనుక సూర్యుడు 2వ స్థానంలోకి ఏప్రిల్ 15 తర్వాత వచ్చినప్పుడు చక్కగా ఆర్థికంగా కొంతవరకు ఉద్యోగరీత్యా ఎవరికైనా రావాల్సి ఉన్నా, గవర్నమెంట్ త్రూ ఎవరికైనా ప్రమోషన్స్ ఇచ్చి కూడా డబ్బులు కొంతమంది ఆపేసి ఉంటాయి గవర్నమెంట్స్, ఆ విధంగా ఏదైనా కొంత ధనము రావటం, ఆ ధనం కుటుంబానికి ఖర్చు పెట్టే యోగ్యత కలగటం అనేది జరుగుతుంది. ధనం వచ్చినా నిలబడదు, ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కుటుంబానికి కొంత యోగ్యకరంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. లేకపోతే తండ్రి గారి దగ్గర కొంతమంది మీనరాశి వాళ్ళు బాకీ చేస్తారు, ఆ బాకీ తీర్చే ప్రయత్నంలో డబ్బు ఖర్చు అవటం, ఇట్లా డబ్బు అయితే నిలబడదు, డబ్బు ఖర్చు అవుతుంది. కొంత కోరికలు ఉన్నప్పటికీ కూడా తీర్చుకోలేని పరిస్థితి కలుగుతుంది. అట్లాగే ఆరోగ్యరీత్యా కుటుంబరీత్యా అయ్యేటటువంటి ఖర్చుకి నాకు ఇంత డబ్బు వస్తున్నా దేనికి అనేటటువంటి ఒక పరధ్యాసయుక్తమైనటువంటి ఆలోచనలు వీరిని ఎదగనీయకుండా చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి గురువు విద్యార్థుల యొక్క చదువు మీద కాస్త ఎఫెక్టివ్ నేచర్ ఎక్కువ కలుగుతుంది. ప్రయాణాలందు కాస్త ఆటంకాలు, కొన్ని ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా వీరు ఏదైనా ప్రయాణం ఆచరించే ముందు హనుమాన్ చాలీసాని చదువుకొని ముందుకు వెళ్ళాలి.